హాయ్ ఫ్రెండ్స్, చిటికలో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆ టాపిక్ పేరు చెప్పడానికన్నా ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ను తెలుగులో చెప్పండి. ఆ సెంటెన్స్ ఏంటంటే, ఐ క్లీన్డ్ మై హౌస్. వెరీ సింపుల్ కదండి. ఐ క్లీన్డ్ మై హౌస్. నేను నా ఇంటిని శుభ్రం చేసుకున్నాను అని అర్థం కదా. మరి దీన్ని ఇంకొకలా చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, మనం కొన్ని సందర్భాల్లో మన ఇంటిని మనం క్లీన్ చేసుకోకుండా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేయిస్తాం. అంటే ఒక పనిని మీరు చేయకుండా వేరే వాళ్ళ చేత చేయిస్తే అలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేదే ఈరోజు మన టాపిక్. ఇప్పుడు మన ఇంటిని మనమే క్లీన్ చేసుకోకుండా వేరే వాళ్ళ చేత క్లీన్ చేయించామనుకోండి, ఆ వాక్యాన్ని ఎలా చెప్పాలి అంటే వెరీ సింపుల్ అండి. ఐ గాట్ మై హౌస్ క్లీన్డ్. ఐ గాట్ మై హౌస్ క్లీన్డ్ అంటే అర్థం ఏంటండి అంటే, నేను నా ఇంటిని వేరే వాళ్ళ చేత క్లీన్ చేయించాను అని అర్థం. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని వేరే వాళ్ళ చేత చేయిస్తే అలాంటి వాటిని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దానికి ఒక ప్యాటర్న్ ఉందండి ఇంగ్లీష్లో. ఆ ప్యాటర్న్ ఏంటంటే, ముందుగా మీరు గెట్ రాయాలి. గెట్ అనే పదం రాయాలి. గెట్ అనే పదం తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ రాయాలండి. దీన్నే మనం సింపుల్గా V3 అని చెప్తాం. గెట్ రాయాలి, ఆబ్జెక్ట్ రాయాలి, దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్ రాయాలి. ఐ కట్ మై హెయిర్ అంటే ఏంటండి మీనింగ్? నా హెయిర్ను నేనే కట్ చేస్తున్నాను అర్థం. ఇది చాలా కష్టం కదండి. మన హెయిర్ను మనమే కట్ చేసుకోం, వేరే వాళ్ళ చేత కట్ చేస్తాం. కాబట్టి అప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ని ఎలా చెప్పాలి అంటే, ఐ గాట్ మై హెయిర్ కట్. ఐ గాట్ మై హెయిర్ కట్ అంటే నేను వేరే వాళ్ళ చేత నా హెయిర్ను కట్ చేయించాను అని అర్థం. మన హెయిర్ కట్ చేసుకోవడానికి బార్బర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి బాగా సింపుల్గా చెప్పాలంటే బార్బర్ చేత కట్ చేయించానని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వాషింగ్ మిషన్ చెడిపోయింది అనుకోండి, మనం దాన్ని రిపేర్ చేస్తాం, మనమే చేయలేం కాబట్టి. దాన్ని ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్ అంటే, హీ గాట్ ద వాషింగ్ మిషన్ ఫిక్స్డ్. హీ గాట్ ద వాషింగ్ మిషన్ ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటంటే అంటే, అతడు వాషింగ్ మిషన్ను వేరే వాళ్ళ చేత రిపేర్ చేయించాడు అని అర్థం. ఈ విధంగా ఒక పనిని మనం వేరే వాళ్ళ చేత చేయిస్తే ముందుగా గెట్ అనే పదం రాయాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, దాని తర్వాత పాస్ట్ పార్టిసిపల్. సింపుల్గా చెప్పాలంటే V3 రాయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.